పాకిస్తాన్కి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఓ పక్కన పాకిస్తాన్ లోపలేమో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బెలూచ్ రెబల్స్ వాళ్ళు ఎక్కడెక్కడో బాంబులు పేలుస్తున్నారు. అది ఒక పక్కన నిన్న పంజాబ్ ప్రావిన్స్లో చూసాం, అదే సందర్భంలో ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో చూస్తున్నాం. ఇంకో పక్కన ఆఫ్ఘనిస్తాన్ వచ్చి జోరాండ్ రేఖ పొడవున ఉన్నటువంటి సైనిక పోస్టుల్ని ధ్వంసం చేస్తుంది, అనేక పోస్టులు స్వాధీనం చేసుకుంటుంది, పాకిస్తాన్ సైనికుల్ని చంపేస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ లేదు మేము ఆఫ్ఘనిస్తాన్లోనే చంపేశాం అది ఇది అని చెప్తోంది. ఇంకోవైపున ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల దళాలు వరుసగా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతం అంతా కూడా జోరాండ్ రేఖ పొడవునా ఇంతవరకు పాకిస్తాన్ వైపు ఉన్న ప్రాంతాలని ఆక్యుపై చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ పోరాటంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పంజీర్ ఫైటర్స్ కూడా రంగంలోకి దిగారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో కలుస్తామని ప్రకటించారు. వీళ్ళు అత్యంత శక్తివంతమైన వాళ్ళు, ఆయుధాలు వాడటంలో తుపాకీ దగ్గర నుంచి గుండు సూది దాకా దేన్నైనా వాడగలరు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఓపెన్గా ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్కి తాము మద్దతు అని చెప్పి. ఇదిగో ఈ బ్యాచ్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్కి మేము మద్దతు ఇస్తున్నాం, పాకిస్తాన్ వెనక్కి పోకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.